బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని సీఎం చంద్రబాబు క్వశ్చన్ చేశారు. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ సన్యాసం తప్పదంటూ హెచ్చరించారు. అదేవిధంగా ఫైళ్ల పరిష్కారంపై మంత్రులు అలసత్వం చూపుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని సీఎం చంద్రబాబు క్వశ్చన్ చేశారు. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. రాజకీయ సన్యాసం తప్పదంటూ హెచ్చరించారు చంద్రబాబు. అదేవిధంగా ఫైళ్ల పరిష్కారంపై మంత్రులు అలసత్వం చూపుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో 14 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని చెప్పి సీఎం చంద్రబాబు ఇప్పటికే అసహనం వ్యక్తం చేయడం, వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎటువంటి సమాధానాలు వస్తున్నాయి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఎమ్మెల్యేల పనితీరు వ్యవహారానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులు ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఘాటుగానే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. నేతలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపేక్షించలేదు, ఎమ్మెల్యేలు అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు హెచ్చరిక. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అలాగే ఎక్కడా ఉపేక్షించే అవకాశం లేదు అని చెప్పి కూడా క్లారిటీగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మంత్రులు ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు మంత్రులకి ఒక సూచన చేసిన పరిస్థితి కనిపించింది. దాంతో పాటుగా వారి శాఖకు సంబంధించి ఫైల్ క్లియరెన్స్ లో, అలాగే ముఖ్యంగా ఆ శాఖకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా తీవ్ర స్థాయిలో జాప్యం కొనసాగుతోంది. అటువంటి వాటి పట్ల కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ప్రతి అంశానికి సంబంధించి కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ముఖ్యంగా ఇటీవల జరిగిన పరిణామాలు, రాజకీయ పరిణామాలకు సంబంధించి అనేక అంశాలకు సంబంధించి కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. కొంతమంది మంత్రులు శాఖలకు సంబంధించి 5 నుంచి 10 నిమిషాలు కూడా ఎక్కువగా కేటాయించిన పరిస్థితి కనిపించట్లేదు. సో మీ శాఖకు సంబంధించి సమగ్రమైన ప్రణాళిక చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే శాఖల పనితీరు సంస్కరణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యవహరించాలని చెప్పి మంత్రులకి హెచ్చరికలు జారీ చేశారు. అనవసర విభేదాల జోలికి వెళ్ళవద్దు అంటూ చెప్పి మరొక హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా పలువురు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపోరు వచ్చే విధంగా ఉంది. ఇటువంటి విషయంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి కూడా చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసినట్టు. శివ, మనం చూస్తున్నాం ఎమ్మెల్యే ఆదిమూలం విషయంలో ఏ విధంగా అయితే పార్టీ సస్పెన్షన్ వేటేసేంత వరకు వెళ్ళిందో కూడా మనందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల తీరుతో ఏ విధంగా అయితే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, పార్టీకి నష్టం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అటువంటి వారికి సంబంధించి ఎటువంటి కఠిన శిక్షలు విధించే అవకాశం కనిపిస్తుంది? ఏ విధంగా వారిపైన చర్య తీసుకునే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు శివ? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారానికి సంబంధించి ఆయన తర్వాత దాదాపుగా 14 మంది ఎమ్మెల్యేలు ఏదో ఒక వివాదంలో పూర్తి స్థాయిలో ఇరుక్కొని పోవటం, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో జాగ్రత్తగా వ్యవహరించాలనేది చంద్రబాబు వారికి అనేక సందర్భాలుగా సూచన చేస్తున్నా కానీ ఏమాత్రం కూడా పట్టించుకున్న పరిస్థితి కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలో ఆదిమూలం వ్యవహారానికి సంబంధించి కూడా ఎవరైతే ఒక మహిళ ఉన్నారో ఆ మహిళ పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడం, ఆమె వద్ద ఉన్న పూర్తి సాక్ష్యాన్ని ఇచ్చే నేపథ్యంలో ఆయన సస్పెండ్ చేస్తూ కూడా అప్పట్లో పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక మిగిలిన అంశాలకు సంబంధించి కూడా మొన్న జరిగిన వెంకటేష్ ప్రసాద్ విషయం కావచ్చు, లేకపోతే ఫెడరల్లో 3 ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చిన అంశానికి సంబంధించి కావచ్చు, లేకపోతే తాజాగా కర్నూలు శాసనసభ్యుడు సంబంధించి రాజశేఖర రెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే రాజశేఖర రెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆయనకు సంబంధించి ఆయన తప్పు కనుక ఉంటే ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నిన్న
సాయంకాలమే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అనిపించింది. సో ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనేది సీఎం చంద్రబాబు మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి. కానీ చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సో అటువంటి వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తా ఉంది. రానున్న రోజుల్లో తప్పు ఎవరు చేసినా సరే కఠినంగా వ్యవహరించాలనేది చంద్రబాబు సిద్ధాంతంగా కనిపిస్తా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.